ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనుకున్నప్పుడు నాకు హెల్త్ బాగుంది, టెస్ట్ అవసరమా? వెల్కమ్ టు వే టు ప్రెగ్నెన్సీ. ఒక చిన్న సీక్రెట్ చెప్పాలనిపిస్తుంది. చాలామంది ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనుకుంటారు, బట్ జస్ట్ ఫిజికల్గా బాగున్నామని ఎజ్యూమ్ చేస్తారు. నాకేమీ లేదు, హెల్త్ బాగుంది, సైకిల్స్ రెగ్యులర్, టెస్ట్స్ ఎందుకు అని అనుకుంటారు. బట్ హియర్ ఈస్ ద ట్రూత్, నో వన్ రియల్లీ టెల్స్ యూ. ప్రీ కన్సెప్షన్ టెస్ట్స్ అంటే ఓవర్ థింకింగ్ కాదు, స్మార్ట్ ప్లానింగ్. మనం హౌస్ బిల్డ్ చేయాలి అంటే గ్రౌండ్ని టెస్ట్ చేస్తాం కదా, అలాగే ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే బాడీని చెక్ చేయడం బేసిక్ స్టెప్. ఇలాంటి చిన్న టెస్ట్ చేస్తే ముందు వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. AMH, ఈ టెస్ట్ మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని, మీకు ఓవులేషన్ జరుగుతుందా ఆర్ ఎగ్స్ తగ్గిపోయాయా అని క్లారిటీ వస్తుంది. తర్వాత థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, బికాస్ ఈవెన్ స్లైట్ ఇంబ్యాలెన్స్ ఫెర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ అండ్ విటమిన్ D లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దే ఎఫెక్ట్ హార్మోన్ బ్యాలెన్స్ అండ్ ఇంప్లాంటేషన్ ఛాన్సెస్. STI స్క్రీనింగ్ కూడా మ్యాండేటరీ. ఎవరికి సిమ్టమ్స్ లేకున్నా కూడా సైలెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీని బ్లాక్ చేయగలవు. అండ్ ఇప్పుడు షాకింగ్ పార్ట్, మెన్ కోసం జస్ట్ ఒక సింపుల్ స్పర్మ్ టెస్ట్ చాలు. స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీని ఎర్లీగా తెలుసుకుంటే అందరి టైం సేవ్ చేయొచ్చు. ఇవి చిన్న స్టెప్స్ లాగా అనిపించవచ్చు, కానీ ప్రెగ్నెన్సీ జర్నీలో బిగ్ డిఫరెన్స్ చేస్తాయి. ఎర్లీగా టెస్ట్ చేసుకుంటే టైం, మనీ అండ్ ఎమోషన్స్ అన్నీ సేవ్ అవుతాయి. మీ జర్నీ ఫాస్ట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. సో ప్లాన్ చేయండి, బట్ విత్ క్లారిటీ, నాట్ గెస్ వర్క్. హెల్త్ బాగుంది అని ఎజ్యూమ్ చేయడం కాదు, టెస్ట్ చేయడం ఇస్ ద రియల్ కాన్ఫిడెన్స్.